Good morning to all. This is Dr. K. Mallareddy, Associate Professor, SRR Government Arts and Science College, Karimnagar. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. జగిత్యాల సమీపంలో ఉన్నటువంటి హన్మాజిపేట గ్రామంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి తాను తినడానికి తిండి లేనటువంటి పేద కుటుంబంలో జన్మించి ఆనాడు ప్రారంభమైనటువంటి 1970 ప్రాంతంలో జన్మించినటువంటి ఆయన ఆనాడు పాఠశాలలో ప్రారంభమైనటువంటి మధ్యాహ్న భోజన పథకంలో తన కడుపు నిండా ఆహారం దొరుకుతున్నటువంటి ఉద్దేశంతో పాఠశాలలో చేరాడు. కానీ తనకి ఒక్కనికే కడుపు నిండితే సరిపోదు, తన కుటుంబానికి తను చేదోడు వాదుడుగా ఉండి తన కష్టాల్లో ఆదుకోవాలని చెప్పేసి పాఠశాల మానేసి బొంబాయికి వెళ్ళి అక్కడ ఒక కళ్ళు దుకాణంలో పని కోసం స్థిరపడడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు అనుకూలించకపోగా తిరిగి జగిత్యాలైనటువంటి తన జగిత్యాల దగ్గరలో ఉన్నటువంటి తన స్వగ్రామానికి వచ్చి కళ్ళు గీత కార్మికునిగా తన ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆయన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ నేటికి కూడా తాళ్ళు ఎక్కుతూ కళ్ళు గీస్తూనే ఉన్నాడు. కళ్ళు గీయడం తన వృత్తి అయితే సాహిత్యంలో ఉన్నటువంటి కుళ్ళును కడిగి వేయడం తన ప్రవృత్తి. ఆ విధంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం, కుల వృత్తులు చేస్తున్నటువంటి వారి కోసం, ముఖ్యంగా తన కులవృత్తి అయినటువంటి గౌడ వృత్తిని, ఆ గౌడ వృత్తిలో ఉన్నటువంటి అనేక ఒడిదుడుకులు సమాజానికి చెప్పడం కోసం తను కావ్య రచన చేపట్టడం జరిగింది. తాను నవలలు, కథలు రాసి వాటిలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక సమస్యలను చక్కగా వివరించడం జరిగింది. తాను 7వ తరగతి మాత్రమే చదివినప్పటికీ ఆ తర్వాత అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చేరి డిగ్రీ చేశాడు, ఎంఏ తెలుగు చేశాడు, ఎంఏ సోషియాలజీ కూడా అతను ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. తన పూరి గుడిసెనే తన నివాసంగా మార్చుకొని బీడీలు చేసుకుంటూ బతుకుతున్నటువంటి తన భార్యకు వచ్చేటువంటి ఆదాయం ద్వారా తాను రాస్తున్నటువంటి రచనలు ముద్రిస్తున్నటువంటి ఆయన ఈనాడు ఈ సమాజానికి ఒక ఆదర్శమూర్తిగా నిలుచుకున్నాడు. విజేతలు ఎక్కడో ఉండరు, మన మధ్యలో ఉంటారు అనడానికి ఈ శ్రీనివాస్ గౌడ్ ఒక గొప్ప ఉదాహరణ. శ్రీనివాస్ గౌడ్ సాహిత్యం చూసినట్లయితే గౌడ కులంలో ఒక సామెత ఉంది. మొగాయన తాడి చెట్టుకు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు తన భార్య కాళ్ళకు మట్టెలు, చేతికి గాజులు, బొట్టు పెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఒక సామెత ఉంది. అంటే తాడి చెట్టు ఎక్కి దిగడం అంటే చావు అంచు వరకు వెళ్ళి రావడం అనమాట. అలాంటి కష్టంతో కూడుకున్నటువంటి ఆ వృత్తిని పనిచేసుకుంటూ తాను 2000 సంవత్సరంలో మొదటి కథ రాయడం జరిగింది. ఈ మొదటి కథనే విశాల సాహితీ కథా పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. తన తొలి రచనకే అప్పటి హైకోర్టు జడ్జి ద్వారా అతను అవార్డు అందుకోవడం గొప్ప విశేషం. ఆ తర్వాత 2004లో ఆయన బతుకుతాడు అనేటువంటి ఒక నవలను ఆయన రాయడం జరిగింది. ఆ బతుకుతాడు తన జీవితానికి ఉపయోగపడేటువంటి మోకుతాడు ఏదైతే ఉందో దాని ప్రతీకగా బతుకుతాడు అనేటువంటి నవలను ప్రారంభించి నేటి వరకు ఆయన సాహితీ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత దూల్దుమ్మ అనేటువంటి నవల, కల్తీ బతుకులు, మా బతుకులు, ఇట్లా అనేక రచనలు చేసి తాను సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. 2006లో పేదోళ్ళ బతుకులు, 2008లో మా బతుకులు, 2011లో సర్పంచ్, 2015లో రచ్చబండ అనే నవలలు వెలువరించాడు. 2015లో తాను రాసినటువంటి దుల్దుమ్మ నవల తెలంగాణ విశ్వవిద్యాలయం ఉత్తమ నవలగా ఎంపికై ఆయన్ను సత్కరించడం జరిగింది. అలాగే బతుకుతాడు అనేటువంటి పుస్తకం నేడు కాకతీయ విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్లో పాఠ్యాంశంగా ఉంది. దీన్ని బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బతుకుతాడు నవల ఇది 2004లో ఆయన రాసినటువంటి మొట్టమొదటి నవల. ఇది ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం 2020-21 సంవత్సరానికి గాను 4వ సెమిస్టర్లో పాఠ్యాంశంగా ఉంది. గౌడ కులాల జీవితాలను ఉన్నట్లుగా ఆవిష్కరించినటువంటి మొట్టమొదటి నవల ఇది. కుల వృత్తుల గురించి తెలియజేసేటువంటి మొట్టమొదటి నవల. శ్రీనివాస్ గౌడ్
తమ జీవితాలను, ఆ జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులను సాహిత్యంగా మలుస్తూ గీత కార్మికులకు బతుకుతాడంటే మోపుతాడే అది ఏ విధంగా వాళ్ళ బతుకులకి ఆసరగా నిలుస్తుందో, తాటి వనంలో వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ పల్లె ప్రాంతంలో ఆ పేదరికంలో బతుకుతూ కూడా తమ జీవనాధారము కొనసాగిస్తూ ఉన్నారో ఈ బతుకుతాడు నవల్లో, అంటే ఆ బతుకుతాడు మోపుతాడు అనేది వాళ్ళకు ఏ విధంగా జీవనాధారం అవుతుందో ఇందులో చక్కగా వివరించడం జరిగింది. ఈ నవల ప్రధానంగా 3 కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి ఆ చిత్రాన్ని అది చూపిస్తూ ఉంది. వారి పెదనాన్న కుటుంబం, వారి చిన్నాన్న కుటుంబం. ఈ శ్రీనివాస్ గౌడ్ స్వీయ చరిత్రతో, స్వీయ చైతన్యంతో తమ కులానికి చెందినటువంటి చరిత్రనే బతుకుతాడుగా రాయడం జరిగింది. ఈ నవల ఒక ప్రేమ్చంద్, ఒక గోర్కి, ఒక దాశరథిలాగా తన జీవితాన్ని నవలలో చిత్రించేటువంటి ఒక గొప్ప రచయితగా ఎదగగలడు అనడానికి ఒక చక్కని ఉదాహరణ. కల్తీ బతుకులు నవల కళ్ళు మండువతో మొదలై ఆ కళ్ళు మండవలో జరిగేటువంటి అనేక సంఘటనలు, మంచి చెడు అన్నీ కూడా ఆయన ఇందులో చాలా చక్కగా చర్చించడం జరిగింది. ఇందులో ఆనంద్ గౌడ్, సదానందం, ఈరయ్య గౌడ్, కమల, కాటమయ్య, ఎల్లగౌడ్, రాజ్ కుమార్ మొదలైనటువంటి పాత్రల ద్వారా కల్తీ అనేది ఏ విధంగా ఉంది ఈనాడు సమాజంలో అనేది ఇందులో చక్కగా వివరించాడు. గౌండ్ల వాళ్ళు రోజుకు రోజు తాడి చెట్లు ఎక్కుతూ కళ్ళు గీస్తూ నిజాయితీతో కళ్ళు కోస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కల్తీగా చిత్రిస్తూ ఉన్నారు. కానీ ఈనాడు సమాజంలో అమ్ముతున్నటువంటి బీర్, విస్కీ లాంటి కల్తీ మందులకు ప్రజలు అలవాటు పడి అది ఈ కల్తీ మందుల్ని మంచి మందుగా అందరూ స్వీకరించడం, నిజాయితీతో పోసేటువంటి కళ్ళును కల్తీ కళ్ళు అని నిందించడం ఆయనకు చాలా బాధగా కల్పించినటువంటి విషయం. దాన్నే అతను ఇంకా కళ్ళు ఒకటే కాదు, సమాజంలో ఎన్నో కల్తులు ఉన్నాయి, ఆ కల్తులు మా ప్రజా జీవితం పైన ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి అనేది ఈ నవలలో ఆయన వివరించడం జరిగింది. తర్వాత దూల్దుమ్ అనేటువంటి నవల, దూల్దుమ్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఒక పొదలాంటి చెట్టు. దాని కాయలు కానీ ఆకులు కానీ మనకు తగిలితే దానివల్ల విపరీతమైనటువంటి దురద వస్తుంది. ఈ దూల్దుమ్మని మన తెలంగాణ విమోచనోద్యమంలో, రైతాంగ పోరాటంలో, ఇంకా అనేక ఉద్యమాలలో దీన్ని ఆయుధంగా వాడుకున్నారు. పేదోళ్ళ దగ్గర ఆయుధాలు ఉండవు, కానీ ఈ దూల్దుమ్మ మాత్రం ఒక చక్కని ఆయుధంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నవల ద్వారా ఈయన ఏం చెప్తున్నాడంటే, సమాజంలో అనేక ఒత్తిడిలు, నిమ్న వర్గాల వారిని అణిచివేయడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నంత వరకు ఆ బడుగు వర్గాల వారికి దూల్దుమ్ అనేటువంటిది ఏ విధంగా ఆయుధంగా తోడ్పడుతుందో ఇందులో చాలా చక్కగా చర్చించాడు. అంతేకాకుండా గౌడ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి రేణుక ఎల్లమ్మ ఎలా పూజిస్తారు, ఎల్లమ్మ పట్టణాలు ఎలా వేస్తారు, బైండ్ల వారు పూజలు ఎలా చేస్తారు, ఊరు ఎలా కొలుస్తారు అనేటువంటి వారి యొక్క సాంస్కృతిక జీవితాన్ని కూడా, గౌడ్ల వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవితాన్ని కూడా ఇందులో చక్కగా వివరించారు. ఈ విధంగా శ్రీనివాస్ గౌడ్ గారు నేటికి కూడా తన కులవృత్తి చేసుకుంటూ బతుకు ఎల్లదీస్తూ సమాజంలో, సాహిత్యంలో ఈ బడుగు వర్గాల స్థానం ఏంటి, వాళ్ళ సాహిత్యం ఏ విధంగా ఉంది, వాళ్ళ సాహిత్యం సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది, వాళ్ళని సమాజం ఏ విధంగా ఆదుకుంటుంది అనేటువంటి అనేక విషయాలు తన సాహిత్యంలో చర్చించాడు. ఈయన రచనలు బీసీ సాహిత్య ఉద్యమంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక అమ్మాయి ఈయన సాహిత్యము జీవితం అనేటువంటి అంశం పైన పిహెచ్డి కూడా చేస్తూ ఉంది. ఈ విధంగా కుల వృత్తులకు సంబంధించినటువంటి ఒక గౌడ కుల వృత్తిలో ఈనాటికి కూడా కళ్ళు గీసుకుంటూ తన భార్య బీడీలు చేయగా వచ్చినటువంటి ఆదాయంతో పుస్తకాల్ని అచ్చువేస్తూ సమాజంలో అట్టడుగు వర్గాల వారు, తమలాంటి కుల వృత్తి ఇంకా అనేక కుల వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆందోళనకు గురవుతున్నారు, తర్వాత ప్రపంచీకరణ ప్రభావం వల్ల, నేడు వచ్చినటువంటి ఆధునికీకరణ ప్రభావం వల్ల ఈ కుల వృత్తులకు ఏ విధంగా కష్టం వచ్చింది, ఈ కుల వృత్తుల వారి బ్రతుకుదెరువు ఏ విధంగా కష్టాల్లో పడింది అనేటువంటి అనేక విషయాలు చర్చిస్తూ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక సామాజికవేత్తగా, ఒక సాహితీవేత్తగా ఈనాడు మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి గొప్ప రచయిత నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్. నా భార్య బీడీలు చేసి కూడబెట్టిన పైసలతో
దూల్దుమ్మ పుస్తకం ముద్రించాను అంటూ చెప్పుకొచ్చినటువంటి ఆయన జీవితం మనకు ఆదర్శప్రాయమని చెప్పవచ్చు. ధన్యవాదాలు.